తెచ్చినట్లయితే అందరూ బైబిల్ తెచ్చినట్లయితే 19వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. తీసిన వారు త్వరగా చదివి అందించండి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవునికి స్తోత్రం. ఈ దినము దేవుడు మనకు అందించిన మాటలు మనం తెలుసుకున్నాం. భూమి మీద మనిషికి లాభకరమైనది ఏమిటి అని మనం తెలుసుకుందాం. దేవుని వాక్యముల నుండి భూమి మీద మనిషికి ఏది లాభకరమైనది అనేది ఈ భూమి మీద ఉన్న మనుషులమైన మనకు లాభంగా లేదా మంచిదిగా కనిపించేవి చాలా ఉన్నాయి కదండి. చెప్తారా ఏమేమి ఉన్నాయో? భూమి మీద మనుషులకి ఏమి లాభంగా కనిపించే మంచిగా కనిపించే ఏమి ఉన్నాయో? ఇల్లు, డబ్బు, స్థలం, బంగారం, వెండి, వజ్రాలు, ఇంకా చాలానే ఉన్నాయి. మనిషికి జీవించడానికి, లోకంలో ఉండటానికి, తినడానికి అన్ని దేవుడు చాలానే మనకి అనుగ్రహించాడు. అవన్నీ లాభమే కదా మనకి, దేవుడు అనుగ్రహించిన లాభం. అయితే వీటికంటే ముఖ్యమైనది, ఇంకా లాభకరమైనది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అవేంటో మనం తెలుసుకుందాం. ఈ 19వ కీర్తన 11వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఈ యొక్క కీర్తనల గ్రంథంలో ఒక లాభకరమైనది మనకి కనిపిస్తుంది. మొదటిగా ఏమిటి అంటే దేవుని ఉపదేశం అనేది లాభం అనేది. దేవుని ఉపదేశం వింటే లాభం అని దేవుని వాక్యం తెలుస్తుంది. మనకి కనిపిస్తుంది చూడండి. 8వ వచనాన్ని 8వ వచనం చదువుకుంటే యెహోవా ఉద్దేశములు నిర్దోషమైనవి, అది హృదయమును సంతోషపరచును. ఏమిటి దేవుని ఉపదేశం ఏదైతే ఉందో అది మనల్ని సంతోషపరుస్తుంది. అది ఇక్కడ భూమి మీద మనిషికి లాభకరమైనది. దేవుని బిడ్డలమైన మనకు, క్రైస్తవులమైన మనకు, దేవుని ప్రజలమైన మనకు ఏంటి లాభము? ఈ భూమి మీద దేవుడు మనకి ఇస్తున్నది ఏంటి అని అంటే దేవుని వాక్యము. ఏదైతే దేవుడు మనకి అందిస్తున్న వాక్యము, చెప్పబడుతున్న వాక్యము, విత్తబడుతున్న ఏదైతే ఉపదేశం ఉందో అది వింటే మనకి లాభము, మంచిదని దేవుని వాక్యం నుండి మనకి కనపడుతుంది. దేవుని వాక్యం వినడం, వెళ్ళటం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే దేవుడు మనకి మంచిది అని చెప్తున్నాడు. అది విని వదిలేయటం కాదు, కానీ దాన్ని గ్రహించుకుని మన హృదయాలను పెట్టుకొని దాచుకొని అటు రీతిగా ఉండాలని దేవుడు మనకి సెలవిస్తున్నమాట. ఈ ఉపదేశం, దేవుని ఉపదేశం ఏదైతే ఉందో అది వింటే లాభం అని ఇక్కడ వాక్యంలో మనకి సెలవిస్తుంది. వాటి వలన సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చూసారా? అవి వింటే ఏమవుతుంది అని అంటే అవి విన్నా చేసినా అవి తెలుసుకున్నా మనకి లాభము కలుగును అని ఇక్కడ దేవుని వాక్యంలో మనకి కనపడుతుంది. భూమి మీద ఉన్న ప్రజలను ఎవరైతే ఉన్నామో మనకి దేవుని వాక్యం అనేది చాలా అవసరమైనదిగా, చాలా ఉన్నతమైనదిగా దేవుడు మనకి సెలవిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. మనకి ఆస్తులు, అంతస్తులు ఉన్నా లేకపోయినా దేవుని వాక్యం ఉంటే సరిపోతుంది. ఎందుకంటే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశపెట్టడానికి, దేవుని రాజ్యంలో మనం ఉంచడానికి దేవుని వాక్యం ఎంతగా మనకి అవసరపడి ఉన్నది. కనుక ఈ లోకం మనకి శాశ్వతము కాదు. మనం ఎంతవరకు అయితే అంతవరకు ఇక్కడ మన జీవితాన్ని, కాలాన్ని ఇక్కడ గడిపి తర్వాత దేవుని దగ్గరికి మనం వెళ్లాల్సిన వారిగా ఉన్నాం. అయితే ఈ భూమి మీద ముందుగా దేవుడు మనం భూమి మీద ఉంచుకున్నాడు కనుక ఈ భూమి మీద ఉన్నంత కాలం ఎలాంటి లాభమైనవి మనకు తెలిసిన లాభమైనవి ఏంటి అని అంటే తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, బంగారము, కార్లు, బంగ్లాలు, ఇంకా వగైరా 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 మనుషులకు తెలిసిన లాభము ఇవే కదండి, డబ్బు ఇదే. కానీ దేవుని బిడ్డలైనా మనము దేవుడు మనకిస్తున్న మంచిది
ఉన్నతమైనవి ఏవి అని అంటే దేవుని వాక్యం అని ఇక్కడ మనకి సెలవిస్తుంది. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలమైన మనం భూమి మీద ఉన్నంత కాలం మనం ముందుగా నేర్చుకోవాల్సింది, వినాల్సింది, తెలుసుకోవాల్సింది దేవుని వాక్యం అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది దేవుడు మనకి ఇస్తున్న వాక్యం అది ఎక్కడైనా ఎవరి దగ్గరైనా మనం విన్నప్పుడు అది మంచిగా మన హృదయంలోకి చేర్చుకునేలాగా మన హృదయాలను ఆ విధంగా ఫలించే విధంగా మనం వాటిని నేర్చుకోవాలి. ఎప్పుడు విన్నా పెడచోన పెట్టి కానీ పక్కన పెట్టి కానీ మన హృదయాలను ఎక్కడెక్కడో పెట్టి దేవుని వాక్యం వినకుండా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా కూర్చొని మన చెవులు, మనసు, మన అన్ని దేవుని వైపు మాత్రమే పెడితే అది అక్కడ ఏదైతే చెప్తున్నారో ఏ మాటలైతే దేవుడు లాభము అని మనకి అందిస్తున్నాడో వాటిని మనం నేర్చుకోగలము, వినగలము. అయితే రెండవదిగా సామెతల గ్రంథము 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష నందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలవాడు లాభమునందును. రెండవదిగా భూమి అయిన మనిషికి లాభకరమైనది ఏంటి అని అంటే దేవుడిచ్చిన ఆజ్ఞల విషయంలో భయభక్తులు కలిగి ఉండుట లాభము అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఏంటి లాభం అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మనం ఏ విధంగా ఉండాలంటే భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలని ఇక్కడ దేవుని వాక్యంలో సామెత గ్రంథంలో మనకి సెలవిస్తున్నాడు. భూమి మీద ఉన్న మనుషులకి ఏది అవసరం, దేవుడి బిడ్డలైన మనకి ఏది అవసరము అని అంటే ఆజ్ఞ, దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుడు చేయమన్న మాట ఏవైతే పనులు ఉన్నాయో, ఏవైతే దేవుడు మనకి చేయమని చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నిటిని మనం అనుసరించాలి, వాటిని గైకొనాలి, ఆ విధంగా నడవాలని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. బైబిల్లో చెప్పే మనకి కనిపించే ప్రతి మాట దేవుడు మనకు కనిపిస్తున్న మాటే. అది ప్రతి ఒక్కటి మనకి ఆజ్ఞయే కనుక మనం బైబిల్ని పాటించిన వారిగా ఉండాలని, బైబిల్ని మనం నమ్మిన వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు ఇస్తున్న రెండో లాభకరమైనది ఏంటి అని అంటే దేవుడిచ్చే ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో మనం ఏ విధంగా ఉండాలంటే భయభక్తులు కలిగిన వారిగా ఉంటే కనుక అది మన జీవితానికి లాభము అని చెప్పి దేవుడు మనకి సెలవిస్తున్నాడు. దేవుడు చెప్పే ఆజ్ఞలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి, ఎలా కూర్చోవాలి, దేవుడి వాక్యాన్ని ఎలా ప్రకటించాలి, ఎవరితో ఎలా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సన్నిహితంగా ఉండాలి, ఏ విధంగా విధేయత కలిగి ఉండాలి, ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి, ఎవరి మీద ఎలాంటి ఇప్పుడు జారిపడాలి, ఎవరిని ఏ విధంగా చూడాలి, ప్రతి ఒక్కటి దేవుని ఆజ్ఞ ఏదైతే ఉందో అవన్నీ దేవుడు మనకి సెలవిచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం అవన్నీ ఆజ్ఞలే. దేవుడిని ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, మందిరానికి రావాలి, ఇంకా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, విధేయత కలిగి ఉండాలి, కరుణ చూపు వారిగా ఉండాలి, అన్ని ఏవైతే దేవుడు బైబిల్లో మనకి చెప్తున్నాడో అవన్నీ కూడా మనం చేసేవారిగా ఉండాలని దేవుడు వాటిని సెలవిస్తుంది. అయితే నేను మీతో ఒక విషయాన్ని పంచుకుంటాను. ఏంటి అంటే నేను ఈ 2 సంవత్సరాలు తిరుపతిలో ఉన్నాను కదా. అయితే నాకు ఫస్ట్లో అక్కడ చర్చెస్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. తర్వాత స్లోగా కొన్ని నెలలు పోయాక అక్కడ చర్చికి వెళ్ళడానికి ఉంది, చర్చెస్ దగ్గరలో ఉన్నాయని తెలిసింది. మేము చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసాం. నాకు తెలిసినవి 3 చర్చిలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. మాకు దగ్గరలో 3 చర్చిలు అయితే ఉన్నాయి. ఒకటి లూథరన్ చర్చ్, వెస్ట్ ప్యారిస్ అంటారు కాబట్టి, ఇంకోటి న్యూ జెరూసలేం అంటారు, నూతన యెరూషలేం, న్యూ జెరూసలేం అని ఒకటి కర్నేల్. దీనికి 3కి వెళ్ళాలి. ఎందుకంటే మా టైం ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది. అందరం కలిసి వెళ్తాం కాబట్టి ఒక లేట్గా రెడీ అవ్వచ్చు, ఒక లేట్గా వెళ్ళవచ్చు కాబట్టి మేము ఒకే దానికి వెళ్ళడానికి ఉండేది కాదు. టైంని బట్టి మా అడ్జస్ట్మెంట్ బట్టి అక్కడ స్టార్ట్ చేసే ప్రేయర్ని బట్టి మేము వెళ్ళేవాళ్ళం. అయితే ఈ 3 చర్చిలో నేను గమనించినది ఏంటి అంటే ఈ 3 చర్చిలు అన్నింటిలో కూడా వచ్చే జనం ఎలా ఉంటారో తెలుసా? చాలా చాలా అందంగా ఉంటారు, చాలా ఉన్నవాళ్ళు అనమాట. అందరూ డాక్టరేట్లే, అందరూ ప్రొఫెసర్సే, అందరూ నెలకు వచ్చేటప్పటికి 2 లక్షల పైన జీతాలు తీసుకున్నవారు, అంతకంటే తక్కువ జీతాలు తీసుకున్నవారు కాదు.
వీళ్ళందరూ ఎలా ఉంటారంటే చాలా బాగుంటారు. ఆంటీలు కానీ అంకుల్ కానీ ఎక్కువ అదే యవనస్తులు ఎవరైనా ఉన్నారు అంటే మా వయసు వాళ్ళే. అక్కడ ఒక యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఆ యూనివర్సిటీ నుంచి, మా యూనివర్సిటీ నుంచి, 2 యూనివర్సిటీ నుంచి పిల్లలు మాత్రం యవనస్తులు మేము అందరం వెళ్ళేవాళ్ళము. నెక్స్ట్ ఇంకా 6 మెంబర్స్ కొంతమంది యవనస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు అంకుల్స్, ఆంటీస్ అందరూ చర్చికి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ చాలా ఉద్యోగస్తులు అనమాట. అందరూ ఉద్యోగస్తులే. వాళ్ళు కట్టుకునే బట్ట ఏదైతే ఉందో వాళ్ళు అవన్నీ మంచి కంపెనీ ఉన్నాయన్నమాట. బ్రాండ్ తెలుస్తుంది కదా మాకు, చదువుకున్న పిల్లలు కాబట్టి ఈ సారీ ఈ బ్రాండ్, ఈ షర్ట్ ఈ బ్లేజర్ ఈ బ్రాండ్ అనేది మాకు తెలుస్తుంది కదా. అలాగే నేను చూసేవాళ్ళు చాలా హై క్లాస్ వాళ్ళు కార్స్ వస్తూ ఉంటే వాళ్ళు చూసి అమ్మో ఎంత ఇలాంటి చర్చిగా మేము వెళ్తున్నాం అన్నట్టు అలా వచ్చేది అనమాట. మాకు ప్రతి ఒక్కరు ఏ ఫ్యామిలీ దిగినా కారు మీద దిగారు కానీ నడిచించేవారు కాదు, అలా ఉండేది. అయితే వాళ్ళందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకునేవారండి. అసలు మేము ఎప్పుడు అలా చూడలేదు. మనం ఎవరంటే ఊరికి అక్కడ కాలేజ్ వాళ్ళు చదువుకునే వాళ్ళు వచ్చి పోతూ ఉంటాం, కానీ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి చూసి మాకు భలే అనిపించేది. ఏంటి వీళ్ళు ఇంత హై క్లాస్ లో ఉండి ఇంత హోదాలో ఉండి కూడా మాతో మాట్లాడి, అసలు మేము వాళ్ళెవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఎంతలా పరిచయం చేసేవాళ్ళంటే మేము రాగానే అక్కడ గేట్ల దగ్గర నిల్చొని ప్రైజ్ లా చెప్పి మమ్మల్ని లోపలికి పంపించి ఇక్కడ కూర్చుని అక్కడ కూర్చొని అని చెప్పి పరిచర్యలో మ్యాట్స్ పెట్టడానికి కానీ, మరకాలు వేయడానికి కానీ, కుర్చీలు వేయడానికి కానీ అందరూనేది ఆంటీలు అయితే పట్టు శారీస్ కట్టుకొని మంచి స్నాప్ వేసుకొని చక్కగా వచ్చేవారు. అసలు అంత చక్కగా వచ్చేవారు. వాళ్ళు చూస్తే వాళ్ళ ఇంట్లోనే 10 మంది పని వాళ్ళు ఉండేలా ఉండేరు. వాళ్ళు ఎలా ఉంటారు, అక్కడికి వచ్చినప్పటికీ అందరితో కలిసి వాళ్ళే మాకు వడ్డించేది, కానీ మా ప్లేట్లు తీసేది కూడా వాళ్ళేనండి. వాళ్ళే తీసేవారు. మాకు వాటర్, మేము కింద కూర్చొని భోజనం చేస్తుంటే అంకుల్ వాళ్ళు కట్ చేసుకొని బ్లేజర్స్ వేసుకొని కూర్చునేవారు. మేము కింద కూర్చొని కింద పొందుకొని వాటర్ వేసేవారు మాకు. అసలు మనం చూస్తే అబ్బాయి పరిచయం చేస్తున్నారు, అందుకే దేవుడు ఇలా ఇచ్చారేమో, అందుకే ఇంత మంచి పొజిషన్ వాళ్ళకి ఇచ్చారేమో అనిపించారు. మేము అందరూ మన మొహమ్మలు చూసుకుంటే ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ చూసి అంతగా వాళ్ళు హెచ్చింపబడ్డారు అంటే నాకు తెలిసిన విషయంలో దేవుడిలో వాళ్ళు ఉన్నారు కనుక ఆ విధంగా వాళ్ళు హెచ్చింపబడ్డారు. వాళ్ళకి నెలకొకరికి వాచ్మెన్ డ్యూటీ వేస్తారంటండి. మనకి ఇక్కడ తెలియదు వాచ్మెన్ డ్యూటీ అంటే, మేబీ ఎక్కడైనా బయట ఎవరికైనా వేస్తారో తెలియదు, కానీ మనకైతే మన చర్చిలో లేదు కాబట్టి మనకు తెలియదు. నాకు అక్కడికి వెళ్ళి తెలిసింది చర్చి వాళ్ళకి కూడా వాచ్మెన్ డ్యూటీ ఉంటుంది. వాచ్మెన్ డ్యూటీలో ఎవరైనా చేస్తామండి, అదైతే నామోషి మనకి. అయితే వాళ్ళు అలాగే బ్లేజర్స్ వేసుకుని పట్టు సారీస్ కట్టుకున్నా, ఎలాంటి డ్రెస్ అప్ వేసుకున్నా, కట్ చేసుకుని ఉన్న గేట్ దగ్గర కీపర్స్ ఉంటారు. వాచ్మెన్స్ ఎలా అయితే ఉంటారో అలాగే నిల్చొని ఉంటారు. చర్చిలో ఎంతమంది అయితే వస్తారు వాళ్ళందరినీ పలకరించుకుని, వాళ్ళు అందరినీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పలకరించుకొని వాళ్ళ నేమ్ తీసుకొని వాళ్ళు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ అయితే ఉంటే అందరినీ అలాగా చేస్తారు. నెలకొకరికి వేస్తారండి. ఆ నెలంతా వాచ్మెన్ పెట్టి వాళ్ళే చేయాలి. ఆ అంకుల్ కానీ ఆంటీ కానీ ఎవరైతే ఉందో వాళ్ళే చేయాలి. అలానే చేసేవారు. వాచ్మెన్ చేసి మళ్ళీ తర్వాత వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడైతే ఫాస్ట్ అంకుల్ ఎవరు వీళ్ళెవరు తెలిసేది కాదు నాకు. అయితే వాక్యం చెప్పేవారు ఫాస్ట్ అంకుల్ అనుకునేవారు, కానీ వారానికి కనిపించేవారు. కానీ వాళ్ళందరూ సంఘస్థులు అంటండి. వాచ్మెన్ డ్యూటీ చేసేవారు. అలాగే వాక్యం కూడా ఫాస్ట్ అంకుల్ ఉండకపోయినా చెప్పకపోయినా వీళ్ళు ఏ పేరు పెట్టి పిలిస్తే ఫాస్ట్ అంకుల్ వచ్చేసి ఫాస్ట్ వాక్యం మాత్రం చాలా చక్కగా చెప్పేవారు. అసలు వాళ్ళని చూస్తే వీళ్ళు సంఘస్థులు అంటే మనకి తెలియదు, నిజమే వీళ్ళు కూడా ఫాస్ట్ గా లేమేమో అని అలా అనిపిస్తుంది. మళ్ళీ మేము మా చెప్పులు స్టాండ్స్ ఉంటాయి, స్టాండ్స్ లేకపోతే మేము కింద అలా పెట్టేసి వెళ్ళిపోతాం కదా. మా చెప్పులు మళ్ళీ మేము వచ్చేసేటప్పటికి స్టాండ్లో పెట్టేవారండి. అసలు ఎన్ని వందల చెప్పులు ఉంటాయి అనుకున్నారు. మేము యూనివర్సిటీకి చెందిన వాళ్ళని దగ్గరగా మా గర్ల్స్ యూనివర్సిటీ నుంచి పక్కన ఎస్వి అది కోయిడ్ బాయ్స్ గర్ల్స్ అంటుంటాయి. అందులో వాళ్ళు అడ్మిషన్ వాళ్ళ దగ్గరగా ఒక యవనస్తులమైన వాళ్ళు ఒక 500 మెంబర్స్ ఉంటాం. యవనస్తులైన ఆడవాళ్ళ మమ్మల్ని అందరూ ఒక 500 మంది వరకు ఉంటాం. వాళ్ళందరూ ఎలా పడితే అందులో వస్తాయి, గర్ల్స్ అటు బాయ్స్. వాళ్ళు మా హ్యాట్స్ లో అన్నిటికీ చెప్పులు అక్కడ పెట్టేసి మళ్ళీ మేము వచ్చేటప్పటికి అక్కడ మీ చెప్పులు స్టాండ్ దగ్గర నిలిచినమ్మా మీ సదరిస్తాం, మీరు ఎక్కడో నన్ను ఎత్తుకోండి అని చెప్పారు. మా చెప్పులు తీసుకునే వాళ్ళు ఎలా అంటే సదురుతుంటే అమ్మో ఇలాంటి పరిచయం మేము ఎప్పుడు చేయలేదే అని అనిపించింది. మాకే వాళ్ళు చూసి ఎలా అనిపించింది, ఒక జెల్స్ లాంటిది అనిపించింది. చూసి మేము కూడా ఇలాంటి పరిచయం ఎప్పుడు చేయలేదే అని. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే
అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను ఎంత తగ్గించుకుని ఎంత విధేయత కలిగి ఉన్నారు అని అంటే ప్రతి ఒక్కరు దాని విషయంలో మైకులు అందించే దాని విషయంలో ఒకరు ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళకి మనకు ఆరాధన అంటే లేచి నిలబడి పాటలు పాడుకొని ఆరాధన చేస్తున్నారు. అక్కడ ఆరాధన అంటే మొత్తం ఆ ఏరియా అంతా టోటల్ వేరు. అక్కడ ఆరాధన ఏంటంటే ప్రార్థనలు ఎత్తుకోవడం, ఒక ఆంటీ ఒక అంకులు, ఒక ఆంటీ ఒక అంకులు, అసలు టక్క ఎత్తుకున్న ప్రార్థనలు. ఇక్కడ ఆమె అనటం ఒక్క సెకండ్ కూడా లేట్ అవుతుంది, ఒక అంకులు ఎత్తుకుంటాడు. అక్కడ ఆమె అనటం లేట్ అవ్వగానే ఆంటీ ఎత్తుకుంటున్నారు. అసలు ఎంత చక్కగా వాళ్ళ పరిచర్యలో దేవుడికి సేవకులకి వాళ్ళు ఉంటున్నారంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళందరూ ఇంత గొప్పగా చదువుకొని వాళ్ళ కింద కొంత వందల మంది పనిచేసే వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళంతా విధేయత కలిగి ఎంత డిగ్నిటీగా వాళ్ళు ఉన్నా, ఎంత హై క్లాస్లో వాళ్ళు ఉన్నా కానీ దేవుడిని చెందవచ్చినప్పుడు వారు చిన్నవాళ్ళలానే విధేయత కలిగి చాలా తగ్గించుకుని వారి జీవితాన్ని దేవుడి దగ్గర పెట్టారంటండి. వాళ్ళు చాలా మంది సాక్ష్యాలు, వాక్యం చెప్పినప్పుడు సాక్ష్యాలు పంచుకున్నప్పుడు కూడా చాలా మంది సాక్ష్యాలు నేను విన్నా. నా దగ్గర ఒక కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది, ఇందులో ఉందో లేదు తెలియదు. గుడ్ ఫ్రైడే రోజు నేను ప్యారిస్ చర్చ్కి వెళ్తే ఆ ప్యారిస్ చర్చ్లో వాక్యాలు మనకి ఎలా అయితే ఒక్కొక్కరికి మంచి పెడతారో అలానే 7 మాటలు కల్పించారు. 7 మాటలు చెప్తుంటుందండి ఫాస్ట్ గా లేవు, వీళ్ళందరూ అనిపించేంతలా చెప్పారు. అసలు వాళ్ళందరూ మైక్ ఇస్తే వాళ్ళంతా చెప్పేస్తారనమాట. 12 గంటలకు స్టార్ట్ అయింది, 3 గంటల వరకు 7 మాటలు జరుగుతానే ఉన్నాయి. అంత చక్కగా దేవుని వాక్యాన్ని వాళ్ళు అందించారు, ఆరాధన చేశారు. ఫాస్ట్ గారికి అందించే దాంట్లో అక్కడ లేదా అక్కడ పరిచయం చేసే దాంట్లో, కుర్చీలు ఎత్తే దాంట్లో, మ్యాట్లు ఎత్తే దాంట్లో మేమెవరు మా అందుకోలేదు. ఎవరు ఎవరు మమ్మల్ని ముట్టుకొని చదువుతారంటే వాళ్ళు అమ్మ మీరు ఎందుకు మమ్మల్ని చదువుకుని పిల్లలు వెళ్ళిపోయి ఫోన్ చేయండి కూర్చోండి అనేవారు. కానీ మేము అందుకు పర్లేదంటే మీకు మ్యాట్ ఎత్తుతామంటే కూడా ఎందుకమ్మా మేము ఉన్నాం కదా అని అనేవారు. అయితే పర్లేదంటే మేము పెద్దలు మీరు అలా కూర్చోండి అని అడగలేదు లేదమ్మా, పర్లేదు పని మీరు వెళ్ళి మీరు ఎలా నాకు చూడండి కోసం పెట్టేస్తారు వెళ్ళండి అని అలా వాళ్ళు చక్కగా రిసీవ్ చేస్తున్నారు. మేము వెళ్ళగానే మేము తెలిసినా తెలియకపోయినా అమ్మ నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, బాగా చదువుకో, ఇలా ప్రార్థన చేసుకున్నాము అని చెప్పి అందరితో మాట్లాడి అందరినీ మేము పలకరించకపోయినా మేము కూర్చున్నాం ఏం మాట్లాడుతున్నామా మా ప్రైజ్ తల్లి ప్రైజ్ అని చెప్పి మమ్మల్ని పలకరించేవారు. అంత చక్కగా వాళ్ళని మేము చూసాం. అప్పుడు మాకు అనిపించింది అయ్యో మేము ఎంత పరిచయం కూడా మేము చిన్నప్పటి నుంచి చేసిందే, మేము ఎంత చక్కగా వాళ్ళున్న పొజిషన్ కూడా వాళ్ళు మర్చిపోయి, వాళ్ళున్న హోదాలు కూడా మర్చిపోయి దేవస్థానికి ఎంత తగ్గింపు జీవితం కలిగి వాళ్ళు ఉన్నారు అంటే అసలు నేను అది మాటల్లో చెప్పలేదు. ఆ విధంగా నేను కళ్ళారా చూసేటప్పటికి చాలా ఆనందం అనిపించింది. దేవుడు వాళ్ళందరికీ ఇంతలా దీవించున్నారు, అందుకే వాళ్ళు ఇలా ఉన్నారు అని. అయితే ఈ దిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వారు ఆ ఆజ్ఞలు అనుసరించారు కనుక వారి జీవితాలు, వారి కుటుంబాలు దేవుని సేవలో బలంగా లేదా మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి దేవుడు సహాయపడుతున్నాడండి. అయితే ఈ దినం కూడా దేవుని ఆజ్ఞలు అనుసరించిన వారు ఎవరైతే దేవుడు మనకు చెప్పిన భూమి మీద ఉన్నంత కాలము ఎవరు మనుషులమైన మనకు ఏది లాభము అంటే దేవుని ఆజ్ఞలు విషయంలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మూడవదిగా 1 తిమోతి 6వ అధ్యాయం 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇక్కడ మూడవదిగా భూమి మీద మనిషికి ఏది లాభకరము అంటే దైవభక్తి లాభము అంట. దేవుని వాక్యం మనకి చాలా క్లారిటీగా ఇక్కడ ఇస్తుంది కదండి. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే తృప్తి కలిగిన, సంతృప్తి కలిగిన ఏదైతే ఆ దైవభక్తి ఉందో అది మనకి లాభకరమంట. ఇది మనం చేసే భక్తి ఏ విధంగా ఉన్నది అనేది మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని మందిరానికి వస్తూ పోతున్నాం మన భక్తి ఎలా ఉంది, మనం ఏ విధంగా నడుస్తాం, దేవుని మనల్ని ఏ విధంగా ఉండాలని కోరుకున్న విధంగా మనం ఉన్నామా, అలాంటి భక్తి మనం కనపరుస్తున్నామా, చూపిస్తున్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. సంతుష్టి సహితమైన భక్తి చాలా లాభం అని దేవుని వాక్యంలో మనకి తెలియజేస్తుంది. చాలా తేటగా మనకి కనపడుతుంది. ఇక మళ్ళీ ఇంకేం మాట మనం అందులో అర్థం కానీ ఏమి కనపడినంత తేటగా దేవుడు మనకి ఇచ్చాడు. చాలా తృప్తికరమైనది, సంతృప్తికరమైనది, సంతృష్టికరమైన దైవభక్తి ఏదైతే ఉందో అది మన జీవితానికి చాలా లాభం అని చెప్పి దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్నంతకాలం
మనకి లోకానుసారంగా కావాల్సినవి ఎంత అవసరమో అంతకంటే దేవుడు మన కోసం ఉంచిన దాని కొరకు ఏదైతే పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని ఉంచాలి అని దేవుడు చూస్తున్నాడో వాటన్నిటి కొరకు లాభకరమైన ఏవైతే ఉన్నాయంటే దేవుని వాక్యము, దేవుని ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని మనం వినేవారిగా, లేదా దేవుని ఆజ్ఞల విషయమై భక్తి కలిగే వారిగా, దైవ భక్తి విషయంలో మనం ఎలా ఉండాలి అని అంటే సంతృప్తి కలిగిన వారిగా ఉండాలి అని దేవుని వాక్యం పన్నెండు మంది తెలియజేస్తున్నాడు. ఈ విధంగా దేవుని బిడ్డలైన మనము దేవుని సన్నిధిలో ఉంటే భూమి మీద ఉన్నంత కాలము దేవుడు చెప్పిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాటలు, లేదా దేవుడు ఏవైతే ఏ విధంగా మనం ఉంచమని దేవుడు మనకి ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి వారం, ప్రతి నెల మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ విధంగా ఉండండి, ఈ విధంగా నడవండి, ఈ విధంగా చేయండి అని చెప్పి దేవుడు మనతో చెప్తూనే ఉంటున్నాడు. అయితే వాటన్నిటినీ కూడా దేవుని ఉపదేశం ద్వారా మనం అవన్నీ విని గ్రహించిన వారైతే ఈ భూమి మీద ఉన్నంతకాలం వాటన్నిటిని బట్టి మనం సరిదిద్దుకొని దేవుని రాజ్యంలోనికి ఎప్పుడైతే భూమిని విడిచి మనం మనకి కావాల్సిన ప్రదేశానికి, ఆ ప్లేస్కి మనం వెళ్తామో అప్పుడు ఇవన్నీ మనకి ఎంత లాభం అనేది మనకి ఇప్పుడున్నంత కాలం మనకి తెలియకపోవచ్చు. అంటే ఈ వాక్యము విలువ, ప్రార్థన విలువ, సంఘస్థుల విలువ, సంఘం విలువ, మనుషుల విలువ ఏమంటారు, మనిషి ఉన్నప్పుడే విలువ తెలిసేదని మాట మనందరికీ తెలుసు కదా. అలానే భూమి మీద మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో ఇది ఎంత లాభమో ఆ రోజు దేవుడు మనకి మాట్లాడాడు కదా. దేవుని వాక్యం ఎంత అవసరం, ఎంత లాభం, ఎంత మేలు, లేదా దేవుని ప్రార్థన మనకి ఎంత కావాలి అనేది మనకి ముందు దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే అది మనం అక్కడికి వెళ్ళాక దాన్ని మనం గ్రహించగలిగిన వారిగా ఉంటామని మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత కాలము అది పై వారికి వేసంటే ఏదో భక్తి చేయాలి కదా, లేదా ప్రార్థన చేయాలి కదా అని మనం అనుకుని ఉంటామేమో. కానీ ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్ళాక దేవుడు అడిగే ప్రశ్నలకి, అక్కడ జరిగే విధానానికి మనకి అర్థమవుతుంది. ఇది ఇంత లాభమా, లేదా ఇది ఇంత అవసరమా, మనకి దేవుని వాక్యం ఎంత అవసరం ఉంది. అందుకే దేవుడు ఇన్ని సంవత్సరాలు దేవుడి వల్ల నన్ను నడిపించాడు, ఇన్ని సంవత్సరాలు దేవుడి వాక్యానికి నాకు రోజు వినడానికి నాకు ఇచ్చాడు, ఇంత లాభం నాకు తెలియలేదు అనేది మనం ఎప్పుడు గ్రహిస్తామంటే దేవుని దగ్గరికి వెళ్ళినాక మనం గ్రహిస్తాం. అందుకే ముందుగానే దేవుడు మనకి చెప్తున్నాడు ఎంత లాభం ఉంటుంది, దేవుని వాక్యం వింటే దేవుని వాక్యంలో లాభం ఉంది అంటే ఆ లాభం మనం ఇప్పుడు పొందుకోకపోవచ్చు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాక లాభాన్ని మనం కంపల్సరీ పొందుకుంటామని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీవు జ్ఞానులని ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు ఉపహసించిన ఎడల దాని ధరింపవలెను. 4వదిగా జ్ఞానము పొందితే లాభం అని ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. నీవు జ్ఞానమైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరం. ఎవరి జ్ఞానం ఎవరికి లాభం అంటండి? ఎవరి వాళ్ళకే లాభం అంట. ఇది ఇంకొకరికి లాభం అని ఇక్కడ దేవుడు చెప్పట్లేదు, కానీ ఇది నీకే లాభం. అది ఎక్కడి నుంచి పొందుకోగలము అని అంటే దేవుడి నుండి మాత్రమే ఆ జ్ఞానం మనం పొందుకోగలము. పొందుకుంటే దేవుడు అది ఏ విధంగా మనకు వస్తుంది అంటే దేవుడు దేవుడి దగ్గరికి వచ్చి మనం అడిగినప్పుడు ఆ జ్ఞానాన్ని పొందుకుంటాం. మీకు జ్ఞానం కుదరదనే నన్ను అడగమని దేవుడు వాక్యంలో మనకి చెప్తున్నాడు కదా. ఇప్పుడు మీకు జ్ఞానం అవసరమైనప్పుడు ఆ జ్ఞానము మనకే లాభం అన్నప్పుడు మనం ఏంటి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ లాభము ఏదైతే ఉందో దేవుడిని మనం అడిగితే అది మనకి మంచిది కనుక దేవుడి దగ్గరికి వెళ్ళి మంచి జ్ఞానాన్ని ఈ లోకంలో ఉండటానికి, ఈ భూమి మీద ఉండటానికి, మనుషులతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నడవాలో, లేదా మన పనులు మనం చేసుకోవడానికి, మన ఇంటిని మనం చక్కబెట్టుకోవడానికి మనకి జ్ఞానం అనేది కావాలి కనుక దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని పొందుకుంటే అది ఎవరికి లాభము? మనకి లాభం. మన ఇల్లు మంచిగా ఉందంటే అది మనకి మంచిది కదండి. శుభ్రంగా ఉందంటే మనకి ఏ వ్యాధులు, ఎలాంటి రోగములు రావు. లేదు ఎలా పడితే అలాగా అక్కడ వాటర్ అక్కడే, ఇక్కడ వాటర్ ఇక్కడే, లేదా ఇంట్లోకి తుడుచుకోకుండా అంటే ఎవరికి అనారోగ్యం వచ్చేది? ఇంట్లో ఉన్న మనకే వస్తుంది. అది ఎవరికి పడుతుంది? మనకే వస్తుంది కనుక ఈ పక్కనైతే వాళ్ళకి వెళ్ళదు కదా, ముందు నీ దగ్గరికి అది అవుతుంది. ఏదైతే జ్ఞానము నువ్వు పొందుకుంటావో అది నీకే
లాభం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం పొందుకున్న వారికి ఎవరైతే మనం ఉన్నామో అది మనం అప్పుడు అందరి అందు కూడా మంచి కలిగిన వారిగా దైనందిన వారిగా ఉంటాం. ఎందుకంటే జ్ఞానం మంచి వాటిని ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో మంచి వాటిని ఉపయోగించుకొని దేవుని బిడ్డలమైన వారు ముందుగా మనం దేవునికి అది ఉపయోగపడేలాగా, దేవుని పనికి ఉపయోగపడేలాగా జ్ఞానం మనం పొందుకునే వారిగా ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాం. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును మీరు దయనుంది మంచివాడమని అనిపించుకుందు. చూసారా, జ్ఞానము ఉంటే లేదా జ్ఞానం మనం పొందుకుంటే ఎవరి దృష్టి అందు? దేవుని దృష్టి అందులో మానవ దృష్టి అందు కూడా మనము దైవంతుల వారిగా ఉంటామని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అయితే మనకి భూమి మీద ఉన్నంతకాలం ఏమి కావాలి అని అంటే జ్ఞానం అనేది అవసరమైనది. అది ఎవరికైనా కానీ జ్ఞానం ఉండాలి. జ్ఞానం కలిసి నడుచుకోవాలని అందరూ అంటూ ఉంటారు కదండి. ఎలా పడతారా తింగరగా ఉంటే దీనికి జ్ఞానం లేదు, బుద్ధి లేదు అని చెప్పి మాట్లాడుకుంటాం. లేదు, మనం మంచిగా ఉండి జ్ఞానం కలిగి తెలుగు కలిగి ఉండి అమ్మాయి చాలా తెలివి దగ్గర జాగ్రత్త లేదు, ఇతను చాలా తెలివైన వాడు, తను ఏ పని చేస్తే అది మంచిగా జరిగింది, అది బాగుంటుంది, తన ఐడియా బాగుంటుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. అది ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గర, అలాగే మనుషుల కానీ ఎవరి దగ్గర అనేది దైవందే విధంగా ఉంటుందని దేవుని వాక్యం మనకి చెబుతూ ఉంది. మరొక విషయాన్ని మనం తెలుసుకున్నాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాళిక లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించు. చూసారా, ఇక్కడ శ్రద్ధ గలవారి యోచనలు లాభకరము. మనకి భూమి మీద మనిషికి ఏది లాభం అని అంటే శ్రద్ధ గలవారి యోచన లేదా తెలిసిన వారి ఆలోచనలు, మంచి వారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి లాభం అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఒకవేళ మనం వాటిని వినకుండా ఏమి అవి గ్రహించకుండా మనం ఉంటే మనం చేసే పని ఏవైతే ఉందో అది నష్టమైన మనకి ఆ వాక్యంలో కనపడుతుంది. అంటే తాళిమి లేక, ఓపిక లేక, నిలకడ లేక, సహనం లేక చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి నష్టం కలిగిస్తాయి కానీ మంచిని కలిగించే వాటిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు, పని పొందుకునేటప్పుడు మనం ముందుగా మనకి ఇల్లు కట్టుకోవాలంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ అడుగుతాం కదండి. అలాగే మనం ఏ పని చేసినా ముందుగా మనకి తెలిసిన వారి దగ్గరకో లేదా తెలివైన వారి దగ్గరకో లేదా దేవుని దగ్గరికి వచ్చి నీ ఆలోచన ఏదైతే ఉందో వారికి చెప్తే వారు తిరిగి నీకు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా నడవాలి, ఈ విధంగా మాట్లాడాలి అని వారు చెప్తారు. మనం ఎగ్జాంపుల్గా మన సేవకులను తీసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం మనం తెలుసుకుంటాం కనుక దేవుని బిడ్డలు, దేవుని సేవకులైన వారి దేవుడు మనకి ఇచ్చినాడు. ఎందుకంటే మనకి ఏ ఆపద వచ్చినా లేదా ఏ కష్టం ఇంట్లో కలిగినా, ఏ ఇబ్బందుల్లో కలిగినా మనం ఎవరికి వచ్చి చెప్పుకున్నా దేవుని సహాయం కావాలి అని దేవుని సేవకుల దగ్గరకు వచ్చి చెప్పుకుంటాం. అప్పుడు వారు ఏం చేస్తారు? అమ్మ ఇలా ఉండు, ఇలా చేసుకో, ఇలా నడువు, ఇదైతే మంచిది, ఇదైతే ఇలా ఉంటుంది, నువ్వు అది చెయ్యొద్దు, అది మంచిది కాదు, అలా వెళ్తే నీకు నష్టం కలుగుతుంది, ఇలా వెళ్తే నీకు మంచి మార్గం కనపడుతుంది. మనం ప్రార్థన చేస్తామని ఏం చేస్తారంటే వాళ్ళు మంచి ఆలోచనలు మనకి చెబుతారు. అది ఏంటి అంటే మనకి లాభము. అది ఇక్కడ మనకి చెప్తున్నారు. శ్రద్ధ గల వారి యోచనలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితాలకి కానీ మన కుటుంబాలకు కానీ లాభకరములని దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. భూమి మీద ఉన్న మనుషులకి మనంతటా మనం అన్ని చేసుకోవాలి, అన్నిసార్లు అది పనికిరాదు. ప్రతిసారి నేను చేసేయగలను, ఇది నేను చేసేది కరెక్టే అవుతుంది అనేది మనం తప్పు. ఎందుకంటే కొన్నిసార్లు ఏదైనా పొరపాటు జరగవచ్చు. అయితే మనం ఆ విషయంలో మనకు అర్థం కాని పరిస్థితిలో ఒకరి ఆలోచన తీసుకోవడంలో తప్పేం లేదు. అదేం నామోషి కాదు, చిన్న విషయంలో చిన్న పుచ్చుకోవడం కాదు. ఒకరి దగ్గరికి వెళ్ళి వారి ఆలోచనలా ఉంది, నీ ఆలోచన కరెక్టే అనుకో, ఓకే నేను చేసేది మంచిది అని వాళ్ళకి తెలియజేస్తారు. కనుక ఏవైతే మనం చేసే పనులు ఉన్నాయో అవి మంచి వారికి లేదా ఎవరైతే నీకు సహకరించే వారు ఉన్నారో వారికి నీ ఆలోచన చెప్పుకున్నప్పుడు వారు మంచి ఆలోచన నీకు ఇస్తారు. అది కూడా ఎవరికి లాభం? నీకే లాభం. కనుక దేవుని వాక్యం మనకు
సెలవిస్తుంది ఏంటి అని అంటే శ్రద్ధ గల వారి యోచనలు మనకి లాభకరమని దేవుని వాటిని సెలవిస్తుంది. ఆఖరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. ఇక్కడ దేవుని బిడ్డలైన మనకు దేవుని వాటికి కనబడుతున్న మాట ఏంటి అని అంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని కనబడుతుంది. క్రీస్తు కొరకు చనిపోతే లాభం అంటండి. ఈ భూమి మీద ఉన్న ప్రజలకు మనం ఎవరైతే ఉన్నామో వారికి క్రీస్తు కొరకు చనిపోతే లాభము అని చెప్పి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుని తెలుసుకోకుండా విగ్రహాలుగా ఉండి లేదా నిజ రక్షకుని తెలుసుకోకుండా చనిపోయే వారి కంటే దేవుని తెలుసుకుని దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఎదిగి దేవుని కలిగి దేవునిలో బాప్తిసం కలిగి నమ్మకంగా బ్రతికి భయభక్తి కలిగిన ఏవైతే దేవుని బిడ్డలైన మరణములు ఏవైతే ఉన్నాయో అవి లాభము అని దేవుని వాక్యం మనకి దేవుడు సెలవిస్తున్నట్లుగా దేవుని వాక్యం మనకి కనపడుతూ ఉంది. ఇక్కడ భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే నా మట్టుకైతే బ్రతుకుడు ఇస్తే చావైతే లాభం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చనిపోతే కూడా అది ఎవరికి ఏ విధంగా ఉండాలంటే అది నీకు లాభకరంగానే ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని నమ్మావు కనుక దేవుని దగ్గరికి వెళతాము. క్రైస్తవులైన మనకి కలిగిన నిరీక్షణ ఏంటి అంటే దేవుని దగ్గరికి వెళతాము అనే నిరీక్షణ మనకుంది కనుక అది మనకి లాభము. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచి తిరిగి మనం దేవుడు దగ్గరికి వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుని రాజ్యంలో పాలువారిగా ఉంటాం అనేది కనుక మనం ఎవరి కొరకు చనిపోవాలంటే దేవుని కొరకు చనిపోవాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నామో మనము ఏ విధంగా ఉండాలి లేదా ఏ విధంగా భూమి మీద ఉన్నంతకాలం మనకి లాభముగా కనిపించేవి ఏవైతే ఉన్నాయో వాటికంటే శ్రేష్టమైనవి లాభకరమైన ఏవి అంటే దేవుని మాటలు, దేవుని ఉపదేశం, దేవుని ఆజ్ఞలు లేదా ఈ లోకంలో ఉండటానికి జ్ఞానము, దైవభక్తి, దేవుని కొరకు జీవించడం అనేది చాలా లాభం అని దేవుని వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము భూమి మీద ఉన్నంత కాలం ఏది మనకి శాశ్వతం కాదు. అయితే ఇవేవైతే మనం ఇప్పుడు తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి భూమి మీద తెలుసుకొని దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి లాభకరంగా ఒక మార్గంగా దేవుడు మనకి చూపించాడు కనుక మనం అంతరీత్యా మనుషులమైన మనం భూమి మీద ఉన్నంత కాలం ఏవైతే లాభము మనం ఉండటానికి తినడానికి కావాల్సినవి కావాలి. వాటితో పాటు ఇవి కూడా దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో, దేవుని ఆజ్ఞలు ఏదైతే ఉందో, దేవుని పైన భక్తి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దేవుడు తన కొరకు తన దగ్గరికి మనల్ని చేర్చుకోవడానికి తన బిడ్డలుగా మనల్ని ఎంచుకోవడానికి కావలసినవన్నీ కూడా లాభం అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు కనుక ఆ విధంగా దేవుడు మనకు ఉంచాలని ఈ యొక్క మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించిన కనుక